మనతో పాటు ఈ కార్యక్రమంలో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్, అలాగే మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ గారు నమస్తే. ముందుగా మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సార్ థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. సో ఏంటి ఈ అన్నాచెల్లెల మధ్య పూడ్చలేనంత అగాధం వచ్చేసిందంటారా వేణుగోపాల్ గారు? క్రిస్మస్ గిఫ్ట్ అన్నకి పంపించకుండా, అంటే లోకేష్ గారికి పంపట్లో తప్పేం లేదు, రాజకీయంగా ఒక సుహృద్భావ వాతావరణం నెలకొనాలనే ఆకాంక్షతో ఆమె పంపించుండొచ్చు. ఇంతకుముందు లేని సంప్రదాయానికి ఆమె తెర తీయటం ద్వారా అన్నకి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండానే ఈ రకంగా అన్నని రెచ్చగొట్టే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారా రాజకీయంగా? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొనబోతున్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. వాసుదేవన్ గారు, ఈరోజు షర్మిలా గారు ఒక రాజకీయ పార్టీ అధినేత. ఆ రాజకీయ పార్టీ అధినేత అన్నప్పుడు ఆమె ఏ రాజకీయ పార్టీ కన్నా విషెస్ చెప్పుకోవచ్చు, లేదా ఆ పార్టీ క్రిస్మస్ కానీ లేదంటే వాళ్ళ బర్త్డేలకు కానీ విషెస్ చెప్పుకోవడం ఆమె యొక్క ఒపీనియన్. కాబట్టి అది అన్నా చెల్లెలకని ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండాలంటే, తెలంగాణ రాజకీయ పార్టీలు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తో గానీ అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి ఈరోజు ఆమె చేస్తున్న ప్రతి అడుగు గానీ మేమే బాధ్యత వహించాలి. మాకు సంబంధం లేకుండా పార్టీ పెట్టుకున్నారు కాబట్టి వైఎస్ఆర్టీపీ అనేసి ఆ పార్టీకి అనుగుణంగా ఆమె అన్ని రాజకీయ పార్టీతో సత్సంబంధాలు ఉండాలి. కాబట్టి ఆమె కావాల్సి ఉన్నప్పుడు విషయం చెప్పుకోవచ్చు, ఆమె వద్దనుకుంటే విషయం చెప్పకుండా పోవచ్చు. దానికి అన్న చెన్నెలకి గ్యాప్ అను లేదా ఇంకోటి అనేసి కొన్ని ఎల్లో మీడియాలు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎల్లో మీడియా సంగతి పక్కన పెట్టండి వేణుగోపాల్ గారు. మామూలుగా ఈవెన్ జనరల్ పబ్లిక్ ఆల్సో ఆర్ ట్రోలింగ్ దట్. డిసెంబర్ 21 చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషయం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు బర్త్డే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఒక రాజకీయ పార్టీగా పార్టీ విధి విధానాలు, ఆ విభేదాలు అనేది సపరేట్. మిగతావన్నీ వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళు బర్త్డేస్ విషెస్ చెప్పుకోవడము, అదే విధంగా పండుగలకు విషెస్ చెప్పుకోవడము, ఇలాంటివన్నీ. ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు కదా, ఇది నిజమే కదా? ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు అనేది కూడా నిజమేనా? ఆయన సోదరి ట్విట్టర్ ద్వారా కాకుండా ఫోన్ ద్వారా చెప్పుండొచ్చు అన్న. కాబట్టి వీటి రాజకీయ పార్టీ కాబట్టి ట్విట్టర్ ద్వారా మెసేజ్ చెప్పుకుంటారు. ఇటు రకరకాల వాద్యం గారు ఉంటాయి. కానీ ఇక్కడ ఏది కానీ భూతత్వంలో పెట్టి అన్నదమ్ములకి విభేదాలు, అన్నదమ్ములకి గ్యాప్, ఇలాంటివన్నీ నాకు తెలిసి ఊరికే గాలి కబుర్లు ఇది అని చెప్తున్నాను వాద్యం గారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. దీంతో పాటు అసలు నిన్న మొన్న జరిగిన డ్రామా మీకు తెలుసు కదా. ఈ డ్రామాలో ఇప్పుడు నిన్నటి దాకా మీ అమ్మడున్న ప్రశాంత్ కిషోర్ ఇవాళ తెలుగుదేశంతో కలిసి వెళ్ళటాన్ని ఎలా చూస్తున్నారు మీరు? వాసుదేవన్ గారు, 2019లో మాతో కలిసి పనిచేసాడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు. 2019 ఎన్నికలకు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడం, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం అదే ఐపాక్ టీం సంబంధించిన రిషిరాజ్ అనే వ్యక్తితో మేము వ్యూహకర్తతో ఈ సత్సంబంధాలు పెట్టుకొని మేము ఆయన చేత వ్యూహకర్తగా ఈ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ గత 2 సంవత్సరాలుగా మా పార్టీ మనుగడ ముందుకు పోవడం జరుగుతుంది. మేము చెప్పడం ఏమంటే, ప్రశాంత్ కిషోర్ 2019లో మాకు వర్క్ చేసేటప్పుడు అదే తెలుగుదేశం పార్టీ, అదే పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం జరిగింది. 2019లో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి బలం, శక్తి లేక సామర్థ్యాలు లేకుండా బీహార్ నుంచి తెప్పించుకున్నాడు. ఆయన బలంని పెంచుకోవడం కోసము ఈయన ఎటువంటి పరిస్థితిలో గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి మమ్మల్ని విమర్శించడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ గారు కూడా 10 రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేసిన అన్ని సక్సెస్ కాలేదు. ఏదో 1, 2 సక్సెస్ అవ్వడం చూసాం మనం. అదేవిధంగా బీహార్ లో ఆయనే ఓడిపోవడం జరిగింది. మేము చెప్పడం ఎవరంటే, ఈరోజు మార్చిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేణుగోపాల్ గారు,
మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి మీరు ఏ రకమైన వ్యాఖ్యలు ఏమైనా చేసుకోవచ్చేమో కానీ పార్టీ వ్యక్తిగతంగా పార్టీని అటువంటి ఉంటుందండి. వాటిని నేను ఎలో పార్టీని, చేయను. వ్యక్తిని కాదు. అటువంటి వాటిని తెలుగుదేశం ఎలో పార్టీని, చేయను. జనసేన నేను పార్టీని మళ్ళీ మీ దగ్గరకు మార్చిలో వస్తాను ఒకసారి మనతో పాటు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. శ్రీనివాస్ చౌదరి గారు, అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు, లోకేష్ బాబు గారికి మాత్రం క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు.